వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. గుంటూరులో రైల్వే ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రత కోసం జీఆర్పీ కఠిన చర్యలు చేపట్టింది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేయడం, అనవసరంగా చైన్ లాగటం వంటి చర్యలను తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని డీఎస్పీ పి అక్వేశ్వరరావు తెలిపారు. సిగ్నల్ ట్యాంపరింగ్ కు పాల్పడే వారిపై అవసరమైతే కాల్పులు జరిపేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. రైల్వే ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు వెల్లడిస్తూ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 139కు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. అందరికీ నమస్కారం. నేను గుంటూరు రైల్వే డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఈ మధ్య జరుగుతున్నటువంటి సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీపీ కేసులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రిపూట తుపాకులతో గట్టి బందోబస్తు బీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ చేస్తూ సిగ్నల్ వ్యవస్థని మార్చి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ, మరియు ట్రైన్లో చైన్ పుల్లింగ్ చేసి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ అమాయకమైనటువంటి ప్రయాణికుల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి వ్యక్తులపైన, గ్యాంగులపైన జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాను. మరియు ప్రయాణికులందరికీ కూడా జీఆర్పీ పోలీసు విజ్ఞప్తి, ఇలాంటి వ్యక్తులపై మీకు అనుమానం వచ్చినా, కొత్త వ్యక్తులపై కానీ, ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై కానీ మీకు ఎలాంటి అనుమానం వచ్చినా 139కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం తెలియజేస్తుందిగా మీ అందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి.